వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి. ప్రతి ఎపిసోడ్లోనూ ఒక వినూత్నమైన అంశంతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలను నిపుణులైన డాక్టర్ల సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ ఛానల్ని ఆదరిస్తూ కూడా చాలా మంది వ్యూవర్స్ కూడా వస్తున్నారు. ఈ ఛానల్ ప్రస్తుతం మనతో పాటి డాక్టర్ గారు శ్రీతేజ గారు ఉన్నారు. మేడం గైనకాలజిస్ట్ తో పాటు ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల మీద కూడా ఆమె పూర్తి స్థాయిలో తన సూచనలు సలహాలు అందించేందుకు మన స్టూడియోకి వచ్చారు. ప్రస్తుతం ఎవరైనా సరే ఈ పుస్తకాలు చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుతం డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆమె మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం మేడం. మేడం, మహిళల్లో పొత్తి కడుపు సమస్య నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పొత్తి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, దానికి ప్రధాన కారణాలు ఏంటి, అది గర్భసంచి నొప్పిగా అనుకుని భావించవచ్చు, దానికి ఎలాంటి సూచనలు ఉన్నాయి? పొత్తి కడుపు నొప్పి అనేది స్త్రీలలో కామన్ గా వస్తూ ఉంటుందండి. అది చాలా కాజెస్ ఉంటాయి లోవర్ అబ్డామిన్ పెయిన్ కి. ఫస్ట్ మెయిన్ గా అంటే అసలు ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి పీరియడ్స్ టైంలో ఎక్కువ పొట్ట నొప్పి వస్తుంటది అనమాట. అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1-2 days ఎక్కువ డిస్మెన్యూరియా రావడం, కానీ కొంతమందికి పీరియడ్స్ కంటిన్యూగా ఒక 4 days 5 days ఉన్న పీరియడ్స్ టైంలో కూడా డిస్మెన్యూరియా ఉంటుంది. సో అది డిస్మెన్యూరియా పెయినా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఎక్కువ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్, కొంతమందికి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ తో పాటు కొంచెం లోవర్ అబ్డామిన్ పెయిన్ కూడా వస్తూ ఉంటది. అది ఏంటి, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేదా డిశ్చార్జ్ వల్ల వస్తుందా ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటేనే అర్థమవుతుందండి. వైట్ డిశ్చార్జ్ వల్ల వచ్చే లోవర్ అబ్డామిన్ పెయిన్ లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అట్లా గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్న పెయినా లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొంతమందికి లోవర్ అబ్డామిన్ పెయిన్ ఉంటుంది. అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు మంట ఉండడం కానీ, ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్ళడం కానీ, అర్జెన్సీగా వెళ్ళడం కానీ, ఫీవర్ రావడం కానీ, ఇవేమన్నా లక్షణాలు ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో టైప్స్ ఆఫ్ కాజెస్ ని బట్టి మనం లోవర్ అబ్డామిన్ పెయిన్ ని మనం డిసైడ్ చేసుకోగలము. సో దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఎగ్జామిన్ చేస్తేనే మనకు దేని వల్ల కాజ్ అనేది తెలుస్తుంది. ప్రధానంగా పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేది పరిపాటిగా మారిన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న తర్వాత గర్భసంచి సంబంధించి ఏదైనా సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట? అలా ఏం లేదండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ యాక్చువల్లీ 2 విధాలుగా చేస్తారనమాట. ఒకటి ఫిమేల్ స్టెరిలైజేషన్ ఉంటది, మేల్ స్టెరిలైజేషన్ ఉంటది. ఫిమేల్ స్టెరిలైజేషన్ లో మనం రొటీన్ గా చేసేది ట్యూబెక్టమీ. అదే మేల్ స్టెరిలైజేషన్ లో మనం చేసేది వాసెక్టమీ అంటారు అనమాట. ఫిమేల్ స్టెరిలైజేషన్ లో ఎక్కువ మన ఇండియాలో ఎక్కువ శాతం ట్యూబెక్టమీస్ కే ఎక్కువ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవగాహన ఎక్కువ లేదు, మేల్ సైడ్ స్టెరిలైజేషన్ అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ట్యూబెక్టమీలో కూడా మనం 2 పద్ధతుల ద్వారా వెళ్తూ ఉంటాం. ఒకటి ఓపెన్ ఆపరేషన్ అనమాట. ఓపెన్ ఆపరేషన్ మినీ లాప్రోటమీ అంటాం. అక్కడ ఏం చేస్తామంటే చిన్న ఒక 2 to 3 centimeters నుంచి 4 centimeters చిన్న కట్ ఇచ్చి ట్యూబ్స్ ని ఐడెంటిఫై చేసి అవి కట్ చేసేసి మనము స్టిచెస్ వేసేస్తాం అనమాట. అది మినీ లాప్రోటమీ. అది దానికి ఒక 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మనకి లాప్రోస్కోపీ సర్జరీస్ ద్వారా కూడా మనం చేస్తున్నాము లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ. అది 1 day లోనే మీకు ఆపరేషన్ అంతా అయిపోయి రెస్ట్ అంతా అయిపోయి 1 day తర్వాత నుంచి నార్మల్ వర్క్స్ అంతా కూడా వెళ్ళిపోవచ్చు. దీని వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. ఫ్యూచర్ లో మేము లావెక్కిపోతామేమో, లేదా పొట్ట పెరిగిపోతుంది, ఇంకేమన్నా ఇబ్బందులు వస్తే నీరసం అయిపోతుంది, అలాంటివి ఏమీ లేవండి. అట్లాంటి అపోహలు ఏమీ లేవు. ఎందుకంటే జస్ట్ మనం దీంట్లో మన గర్భసంచిని కూడా ఏం టచ్ చేయము, జస్ట్ ట్యూబ్స్ మాత్రం కట్ చేస్తామండి. ఏంటంటే గర్భసంచికి అండాశయంకి ఉండే కనెక్షన్ ట్యూబ్. మన ప్రెగ్నెన్సీ రావాలంటే అండాశయం నుంచి ఎగ్ ఈ ట్యూబ్ ద్వారా గర్భసంచిలోకి వెళ్తుంది. సో ఆ కనెక్షన్ ని కట్ చేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో దీని వల్ల మన ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అది అనేసి అపోహ ఏం పెట్టుకోకండి. ఈ ప్రాసెస్ మీరు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా చేసుకోవడం మంచిది. మేడం, ఇప్పుడు సాధారణంగా మహిళలకు వైస్ డిశ్చార్జ్ అంటారు. ఈ వైస్ డిశ్చార్జ్ అనేది ఎందుకు వస్తుంది, అంటే అది దాన్ని గుర్తించడం ఎలాగా, ఒకవేళ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రధానంగా వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అంటారండి, నార్మల్ గా లుకోరియా అంటాము.
తెల్ల బట్ట తెల్ల మైల అనేది యూజువల్ గా అమ్మాయిలు గర్భసంచి మెచ్యూరిటీ అయిపోయినప్పటి నుంచి అది హార్మోన్ చేంజ్ వల్ల న్యాచురల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని ఎప్పుడు అంటాం, అబ్నార్మాలిటీ ఎప్పుడు ఉంటుంది, అబ్నార్మల్ ఉన్నప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ ఎప్పుడు అవ్వాలో చెప్తాను. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే నార్మల్ వైట్ కలర్ లో జెల్లీ జెల్లీగా అయ్యే డిశ్చార్జ్ నార్మల్. డ్యూరింగ్ పీరియడ్స్ కి వచ్చే ముందు ఒక 2-3 days ముందు నార్మల్ గా జెల్లీ జెల్లీగా అవుతుంది. మనకి ఏం అది మీకు పెయిన్ ఉండదు, మంట ఉండదు, ఇచ్చింగ్ ఏం ఉండదు. అది జెల్లీగా అయ్యేది నార్మల్ డిశ్చార్జ్. దానికి ఏమి భయపడిన అవసరం లేదు, అది నార్మల్ గానే ఉంటుంది. అబ్నార్మాలిటీ ఎప్పుడు ఉంటదంటే మీకు ఆ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ స్రావంలో అవడం కానీ, స్మెల్ రావడం కానీ, ఇచ్చింగ్ రావడం కానీ, పెరుగులో అవ్వడం కానీ, లేదా ఎల్లో కలర్ లో అవ్వడం, గ్రీన్ కలర్ లో అవ్వడం, ఇట్లా ఏమైనా వేరియేషన్ ఉన్నా, మీకు ఎక్కువ పొత్తి కడుపు నొప్పి రావడము, స్మెల్ రావడము, ఇలా ఏమైనా ఉన్నప్పుడు అది మీకు అబ్నార్మల్ వెజనల్ డిశ్చార్జ్ అని అర్థం. అప్పుడు మీకు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఒకసారి వెజనల్ ఎగ్జామినేషన్ చేసుకొని అది టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దేని వల్ల మీకు అది అబ్నార్మల్ వెజనల్ డిశ్చార్జ్ వస్తుందని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో గర్భసంచిలో వాటర్ బబుల్స్ స్క్రీన్ అయ్యాను కానీ, గడ్డలు చేరాయని కానీ, ఇలా కొన్ని సమస్యలు అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితుల్లో వాటికి సంబంధించి ఆ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? గర్భసంచి అండాశయంలో నీటి బొడుగుల సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుందని దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. సో ఎందుకు ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 10 మంది అమ్మాయిలను తీసుకుంటే 7 నుంచి 8 మంది అమ్మాయిలకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది కండిషన్ అనేది వస్తుంది. ఇది మెయిన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్న కండిషన్ అండి. ప్రాపర్ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్, ప్రాపర్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో ప్రాపర్ మామూలుగా ఏం జరుగుతుంది అంటే మన మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రతి నెల అమ్మాయికి అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఓవులేటరీ సైకిల్స్ అనమాట. ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ తీసుకుంటది. ఆ ట్యూబ్ లో కణంతో కలవకపోతే ఆ ఎగ్ అనేది డిస్కార్డ్ అయిపోయి మనకి నేచురల్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది వస్తుంది. సో ఇలా ఏమంటే అది ఓవులేటరీ సైకిల్స్. బట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ రావడం, లేదా డ్యూ టు హై స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇంబ్యాలెన్స్ అయ్యి ఓవులేటరీ సైకిల్స్ అవుతుంది. అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా అది చిన్న చిన్న నీటి బుడగల్లాగా కన్వర్ట్ అయిపోతాయి, మల్టిపుల్ ఫాలికల్స్ గా ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో దీని వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ ఫామ్ అవుతాయి. స్లోగా కండిషన్ పాలిసిస్టిక్ సిండ్రోమ్ గా ఫామ్ అయిపోతుంది. అంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ రావడము, హెయిర్ లాస్ ఉండడము, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉండడం, అంటే ముఖం మీద, ఛాతి మీద హెయిర్ గ్రోత్, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉండడము, ఇవన్నీ సిమ్టమ్స్ అని కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్ మెయిన్ సిమ్టమ్. వాళ్ళకి ఒక ఈ యాన్యువల్ సైకిల్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే 2 months కి 3 months కి విట్రోల్ బ్లీడింగ్ లాగా వచ్చేస్తూ ఉంటది. సో అవి మంచి పీరియడ్స్ కాదు. సో ఫస్ట్ మీరు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటే మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ప్రాపర్ గా వస్తున్నాయా అంటే మినిమం 21 to 35 days సైకిల్ అనేది చూసుకోవాలి. అంటే 21 to 35 days కి మంత్లీ వస్తుందా, లేదా మరీ 15 రోజులకే రావడం కానీ, 10 రోజులు 15 రోజులు రావడం కానీ, లేదా మరీ ఎక్కువ డిలే అవడం కానీ, 45 days కి 50 days కి 60 days సైకిల్ అట్లా డిలే అవడం కానీ, ఇట్లా ఏమన్నా ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. అప్పుడు ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్కాన్ చేసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మోనోపాజ్ అంటారు. మోనోపాజ్ అంటే ఏంటి, అది ఏ వయసులో వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దానికి ఎలా గుర్తించాలి? మెనోపాజ్ అనేది అంటే యూజువల్ గా మనిషి అనేది ఏజ్ అవుతున్నా అంటే ఒక్కొక్క ఆర్గాన్ కూడా దాని ఆవశ్యకత కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అలాగా అమ్మాయిలకి గర్భసంచి యొక్క యూజ్ అనేది తగ్గిపోవడం మనకి మెనోపాజ్ లో స్టార్ట్ అవుతుంది. అంటే మెనోపాజ్ అనేది ఏజ్ 45 నుంచి 55 years గా చెప్పుకుంటాము. ఈ టైంలో ఏమంటే గర్భసంచి ఉన్న అండాశయాల్లో మామూలుగా మన హార్మోన్స్ అన్ని సెక్రీట్ అవుతూ ఉంటాయి. దాని వల్లే మన ఫీమేల్ హార్మోన్స్ వల్లనే మన బాడీకి స్ట్రెంగ్త్ కానీ, ఎలాస్టిసిటీ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ, అదర్ హార్మోన్స్ వల్ల ఎఫెక్ట్ కానీ, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన్స్ మెనోపాజ్ అని వచ్చేసిందంటే పాజ్ అయిపోయినట్టు, అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ మొత్తం పాజ్ అయిపోయినట్టు, టోటల్ మెన్స్ట్రువల్ అనే సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది స్టాప్ అవుతుంది అంటే మీ హార్మోన్స్ అన్ని తగ్గిపోయినట్టు. సో వన్స్ మీకు మెనోపాజ్ స్టార్ట్ అయింది అని ఎట్లా మనం డయాగ్నోస్ చేస్తామంటే డ్యూరింగ్ పెరిమెనోపాజ్, అంటే మెనోపాజ్ వచ్చే ఒక 1-2 years ముందు నుంచి మీకు కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటాయి. సేమ్ లైక్ యాన్యువల్ సైకిల్స్ 2 months 3 months కి మీకు యాన్యువల్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా అప్పటికి మీకు ఎగ్ కౌంట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఏజ్ అయ్యే కొద్దీ మన ఎగ్ కౌంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ తో మనం పుట్టుంటాం. సో అది స్లోగా ప్రతి నెల కొంచెం రిలీజ్ అవుతూ ఒక ఏజ్ అనే కానీ మనకి ఎగ్స్ అన్ని అయిపోతాయి. సో దాని వల్ల కూడా మనకి హార్మోన్స్ అన్ని తగ్గిపోయి స్టాపింగ్ స్టేజ్ కి వస్తుంది.
సో పెరిమెనోపాజల్ టైంలో ఏమంటే 2 months కి 3 months కి యాన్యువలిటీ సైకిల్స్ అట్లా జరుగుతూ స్లోగా స్టాప్ అయిపోతుంది. అట్లా టోటల్ 1 year కి మనకు పీరియడ్స్ ఏమీ రాలేదు, 1 year వరకు మీకు పీరియడ్స్ రాలేదంటే మీకు మెనోపాజ్ వచ్చినట్టు మనం డయాగ్నోస్ చేసుకుంటాం. అలా మెనోపాజ్ వచ్చాక మీకు స్లోగా ఈ హార్మోన్స్ మన బాడీలో హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల వీక్నెస్ అనేది ఉంటది, బ్యాక్ పెయిన్ ఉంటది, హెయిర్ లాస్ ఉంటది, కొంచెం ఏజింగ్ అవన్నీ కనిపిస్తుంటాయి. డ్రైనెస్ ఆఫ్ స్కిన్, కొంచెం ఏజింగ్ ఆఫ్ ఫేస్, ఎలాస్టిసిటీ తగ్గిపోవడం, ముడతలు పడడము, కొంచెం ఇరిటబిలిటీ, హాట్ ఫ్లషెస్ అంటారు. సడన్ గా మీ బాడీ అంతా వేడి అయిపోతూ ఉంటది, సడన్ స్వెటింగ్ వస్తుంటాయి. ఇవన్నీ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వచ్చేవి అనమాట. ఈ సిమ్టమ్స్ న్యాచురల్ గా అడాప్ట్ అయిపోతుంది బాడీకి. ఒక 6 months 8 months గ్యాప్ లో మీకు బాడీ స్లోగా అడాప్ట్ అవుతుంది. ఒకవేళ లేదు ఆ టైంలో కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అంటే ఒకసారి గైనకాలజిస్ట్ కన్సల్ట్ అయితే మీకు దానికి బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటాం. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటున్నారు? మెయిన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీకు ఫస్ట్ తెలిసేది బాడీలో చేంజెస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇర్రెగ్యులర్ గా మెన్స్ట్రల్ పీరియడ్స్ మీకు ప్రాపర్ గా 28 days సైకిల్ కానీ 35 days సైకిల్ రాకుండా లేట్ అవ్వడం కానీ, లేదా మరీ ఎర్లీగా వచ్చేయడం కానీ. మనం ప్రాపర్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే 21 days to 35 days సైకిల్ అంటే ఏదర్ మీకు అంటే కరెక్ట్ టైం టు టైం రావడం. అంటే మరి లాస్ట్ మంత్ 28th వచ్చింది, ఈ రోజు 28th ఈ మంత్ కూడా రావాలని కాదు, 5 days అటు ఇటు రావచ్చు. బట్ అది వితిన్ 21 to 35 days సైకిల్లో ఉండాల్సి ఉంటుంది. మరి 21 days కన్నా తక్కువ ఉన్నా, 35 days కన్నా ఎక్కువ ఉన్నా అది అబ్నార్మల్ సైకిల్స్ ఆర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. లేదా రక్తస్రావం అంటే డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్లో మీకు 7 days కన్నా మరీ ఎక్కువ అవుతున్నా, రోజుకి పర్ డే ఒక 3 to 4 pads కన్నా ఎక్కువ అవుతున్నా, మరీ ఎక్కువ క్లాత్స్ లాగా వెళ్తున్నా కానీ అది అబ్నార్మల్ బ్లీడింగ్ అనమాట. ఇవి చూసుకోవాల్సి ఉంటది. ఇట్లా ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఏదో థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదా బాడీలో అదర్ ఫీమేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్టు చూసుకోవాలి. ఇంకోరు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉంటారు అనమాట. ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, సడన్ గా వెయిట్ గెయిన్ 3-4 months లో ఇరెగ్యులర్ పీరియడ్స్ తో పాటు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మారిన ఆహార అలవాట్లు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఆహార అలవాట్లు చేసుకుంటే, ఎలాంటి ఆహార పద్ధతులు పాటిస్తే ఇలాంటి సమస్యలను, ఇది గర్భాశయ సమస్యల నుంచి మహిళలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఖచ్చితంగా హెల్తీ డైట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఈ గైనక్ ఇష్యూస్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ దీంట్లో వాటిల్లో. డైట్ ఏమంటే మెయిన్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువ జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోయారు. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు హార్మోన్ బ్యాలెన్స్, ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు పెరుగుతున్నాయంటే హెల్తీ డైట్ లేకపోవడం వల్ల. హెల్తీ డైట్ లేదు, లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ లేదు, యాక్టివిటీ అస్సలు లేదు. జస్ట్ ఏమంటే పిల్లలందరూ కూర్చొని చదువుకోవడం తప్ప యాక్టివిటీస్ లేవు. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా వాళ్ళు ఫాలో అవ్వాలి. హెల్తీ డైట్ లో తీసుకుంటే మెయిన్ గా ఎక్కువ ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని చాలా ఇంపార్టెంట్. ఆయిలీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బటర్ ఐటమ్స్, ఫ్యాటీ ఐటమ్స్ అని అవాయిడ్ చేసుకోండి. వీలైనంత వరకు వైట్స్ అంటే షుగర్ ఐటమ్స్, హై షుగర్స్, హై కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైస్ అట్లాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు హెల్తీగా మనం గ్రీనరీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుని కార్బోనేటెడ్ వాటర్ బెవరేజెస్ ఇవన్నీ కోకో కోలా ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. హెల్తీగా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మినిమం 1 hour అన్నా వాళ్ళ యాక్టివిటీ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, అబ్నార్మల్ న్యూట్రియన్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ కానీ అట్లీస్ట్ యాక్టివిటీ ఒక 40 minutes నుంచి 1 hour వరకు నార్మల్ మీకు కొంచెం బాడీకి యాక్టివ్ గా ఉండే ఎక్సర్సైజ్, యోగాస్ కానీ, మీకు లంచెస్ ఎట్లానే అబ్డామినల్ ఎక్సర్సైజ్, కార్డియో ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే మీకు హార్మోన్స్ అనేది ఒక పర్టికులర్ కరెక్ట్ గా సెక్రెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఈ మధ్య ఏమంటే లేట్ నైట్స్ పడుకోవడము, చాలా లేట్ గా 12 o'clock 1 o'clock వరకు మేల్కో ఉండడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఎగ్జామ్ స్ట్రెస్, ఇవన్నీ ఏమంటే ఇవన్నీ కూడా మీ బాడీ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తారు. సో కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్, డైట్, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకొని ప్రాపర్ వెయిట్ బిఎంఐ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాక్సిమం మనకి గైనక్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. చూస్తారు కదా డాక్టర్ గారు, మహిళలకు వచ్చే ఏదైతే గర్భాశయ సమస్యలోనే వాటిని పురోగంగా వివరించడం జరిగింది. ఏదైతే మహిళలు ఉదయం వేకోజామునే కొంతసేపు వ్యాయామం చేయడము, అలాగే ఆకుకూరలు, అలాగే కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. ఏదైతే హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ ఉందో దాన్ని కూడా అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంగా వాళ్ళు జీవించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇవాటి డాక్టర్స్ అడ్వైస్ తిరుపతిలోని
ప్రత్యేక కథను మరో కథనంతో మరో డాక్టర్ తోటి ఆయన వాళ్ళ సూచనలు సలహాలతోటి మీ ముందుకు మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయమని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాం. కామెంట్ చేయండి, మీ సమస్యలు ఏమన్నా ఉన్నా ఆ సమస్యలకు సంబంధిత నిపుణులైన వైద్యుల యొక్క సూచనల సలహాలతోటి మళ్ళీ మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని మనం విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.